ఓకే. ఆల్సో నేను ఎవ్రీ సండే మీ కామెంట్స్ మీదైతే ఒక వీడియో అయితే చేస్తాను. సో, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్ సెక్షన్‌లో. ఆ వీడియోలో నేను మీకైతే రెస్పాండ్ అయితే అవుతాను బెస్ట్ కామెంట్స్ మీదైతే. ఓకే. 15,000 బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇవాళ మనం 15,000 బడ్జెట్‌లో టాప్ 7 మొబైల్స్ గురించి అయితే చూద్దాం. వాటి పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, కెమెరా అన్నీ గూడా మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అనిపిస్తాయి. సో, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పొజిషన్‌లో మనకి ఐక్యూ Z9X అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ కోసం అయితే బాగా సెట్ అవుతుంది ఈ మొబైల్ మీకైతే. డిస్‌ప్లే చూసుకుంటే 6.72 ఇంచ్ పర్ఫెక్ట్ ఫర్ గేమింగ్ అని చెప్పుకోవచ్చు మనం ఇది. ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్, గేమ్ ప్లే అండ్ మల్టీ టాస్కింగ్‌కి మాత్రం చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది ఇది. అండ్ 8+128 జీబీ స్టోరేజ్ అయితే హెవీ యూసేజ్‌కి అండ్ మల్టీ టాస్కింగ్‌కి యూజ్ అవుతుంది బాగా. కెమెరాస్ చూసుకుంటే 50 మెగా పిక్సెల్ ప్లస్ 2 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాస్‌తో వస్తుంది. 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. డీసెంట్ ఫోటోగ్రఫీ అయితే యూజ్ అవుతుంది మనకిది. అండ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఒక ఫుల్ డే యూసేజ్‌కి చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. అండ్ గేమింగ్‌కి కూడా చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది బ్యాటరీ ఇది. ప్రైస్ చూసుకుంటే 14,999 అయితే ఉంది. ఈ మొబైల్ ఎవరికి యూజ్ అవుతుందంటే గేమింగ్ అండ్ హెవీ యూజ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. 14,999 అయితే ఉంది ప్రైస్ అయితే. అండ్ ఆఫర్స్‌లో కార్డ్ ఆఫర్స్ కింద ఇంకొక 1000 కూడా తక్కువయ్యే ఛాన్సెస్ ఉంది. సో, లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఓకే. మన లిస్ట్‌లో సెకండ్ మొబైల్ వచ్చేసి CMF బై నథింగ్ ఫోన్ 1 అయితే ఉంది. దీని డిజైన్ అయితే చాలా బాగుంటుంది. డిస్‌ప్లే ఉంటే 6.7 ఇంచ్ వివిడ్ కలర్స్ అండ్ క్లారిటీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300తో వస్తుంది. స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ గేమ్స్‌కి చాలా బాగా రన్ అవుతుంది ఇది. అండ్ 6+128 జీబీ స్టోరేజ్ అయితే అవైలబుల్‌గా ఉంది. స్పేస్ ఫోటోస్‌కి గాని, ఫైల్స్‌కి కానివ్వండి చాలా మంచి స్టోరేజ్ అయితే ఉంటుంది మీకిది. అండ్ కెమెరాస్ చూసుకుంటే 50+2 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా షార్ప్ అండ్ డీటెయిల్ ఫోటోస్‌కైతే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది ఇది మీకు. ఫుల్ డే వర్క్ చేసినా కూడా ఈజీగా యూజ్ అవుతుంది. 14,999 అయితే ఉంది. మంచి డిజైన్ కావాలి లేదా మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్‌కి అయితే వెళ్ళిపోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ గ్యాలక్సీ M35 5G అయితే ఉంటుంది మన థర్డ్ పొజిషన్‌లో. సామ్సంగ్ అంటేనే బ్రాండ్ క్వాలిటీకి ఒక మంచి పేరు కదా! సామ్సంగ్‌లో కావాలంటే మాత్రం ఈ ప్రైస్ రేంజ్‌లో M35కి అయితే వెళ్ళిపోండి మీరు. డిస్‌ప్లే 6.6 ఇంచ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళ ప్రాసెసర్ సామ్సంగ్ Exynos 1380తో వస్తుంది. మల్టీ టాస్కింగ్‌కి, పర్ఫార్మెన్స్‌కి ఎవ్రీడే యూజ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ 6+128 జీబీ స్టోరేజ్‌తో అయితే అవైలబుల్‌గా ఉంది. డైలీ టాస్క్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మొబైల్. కెమెరాస్ చూసుకుంటే 50 మెగా పిక్సెల్ ప్లస్ 8 మెగా పిక్సెల్ ప్లస్ 2 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాస్‌తో వస్తుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 13 మెగా పిక్సెల్ కెమెరాస్‌తో వస్తుంది. ఎక్సలెంట్ క్లియర్ అండ్ డీటెయిల్ ఫోటోస్‌తో అయితే వస్తుంది. బ్యాటరీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఎక్స్టెండెడ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. సో, ఛార్జింగ్ ఒక ఫుల్ డే అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే దీని ప్రైస్ 14,499 అయితే ఉంది. డిస్‌ప్లే అండ్ కెమెరా లవర్స్‌కి ఇదైతే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇది కూడా మీకు ఈజీగా ఆఫర్స్‌లో ఇంకొక 1000 తక్కువలో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, లింక్స్ ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే మోటో G64 5G అయితే ఉంటుంది. మోటోరోలా అంటేనే స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే ఇస్తుంది మీకు ఇది. ఇందులో మీకు డిస్‌ప్లే 6.5 ఇంచ్ క్లియర్ అండ్ బ్రైట్ డిస్‌ప్లేతో వస్తుంది. అండ్ ఎక్కువ కంటెంట్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇది. ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025తో వస్తుంది. స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. డైలీ టాస్క్స్ అండ్ లైట్‌గా గేమింగ్ ఆడే వాళ్ళకి మరీ హెవీ కాకుండా నార్మల్ గేమర్స్‌కి మాత్రం బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ 8+128 జీబీ స్టోరేజ్ అయితే అవైలబుల్‌గా ఉంది ఇందులో. స్పేస్ అండ్ ఫోటోస్‌కి మాత్రం ఈ స్టోరేజ్ అయితే సఫిషియెంట్ అనుకోవచ్చు. అండ్ కెమెరాస్ చూసుకుంటే 50+8 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. అండ్ 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. కెమెరా క్వాలిటీ అయితే డీసెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో అయితే ఉంటుంది. అండ్ ఈజీగా ఒక ఫుల్ డే ఇది కూడా యూజ్ అవుతుంది మీకు. అండ్ ప్రైస్ చూసుకుంటే 14,599 అయితే ఉంది మీకు ఇది. క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ కోసం మాత్రం ఇది ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G అయితే ఉంటుంది. హై ఎండ్ ఫీచర్స్ అఫోర్డబుల్ ప్రైస్‌లో వస్తుంది అంటే ఈ మొబైల్‌లో మాత్రమే మనకి. డిస్‌ప్లే 6.78 ఇంచ్‌తో వస్తుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 పర్ఫార్మెన్స్, యాప్స్, మీడియా చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది ఇది మీకు. అండ్ 8+256 జీబీ స్టోరేజ్ అయితే ఉంటుంది ఇందులో మీకు. హ్యూజ్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. అండ్ కెమెరాస్ చూసుకుంటే 108 మెగా పిక్సెల్ ప్లస్ 2 మెగా పిక్సెల్ ప్లస్ లైట్ సెన్సార్ ట్రిపుల్ కెమెరాస్‌తో వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే 8 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫోటోస్ కానివ్వండి,
హై క్వాలిటీ ఫొటోస్ అయితే మీకు ఈజీగా అయితే క్యాప్చర్ చేస్తుంది. ఏ లైట్ కండిషన్‌లో అయినా కూడా మీకు ఈజీగా అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. హాఫ్ డే అయితే ఇదైతే ఈజీగా అయితే బ్యాలెన్స్ అయితే చేయగలుగుతుంది. తక్కువ ప్రైస్‌లో మంచి ఫ్యూచర్ రిచ్ మొబైల్ కావాలంటే మాత్రం దీన్నైతే మీరు కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రైస్ రేంజ్. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే రియల్‌మీ P1 5G అయితే ఉంటుంది. ఇందులో మీకు డిస్‌ప్లే 6.67 ఇంచ్ స్మూత్ డిస్‌ప్లే అయితే ఉంటుంది. అండ్ వీడియోస్‌కి, గేమింగ్‌కి మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. హై గేమర్స్‌కి కాకుండా నార్మల్ గేమర్స్‌కి అయితే ఈజీగా అయితే యూజ్ అవుతుంది ఇది. అండ్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050తో వస్తుంది. పర్ఫార్మెన్స్, మల్టీటాస్కింగ్‌ని ఈజీగా అయితే మీకు హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 6+128 జీబీ స్టోరేజ్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఇనఫ్ స్టోరేజ్ మీకైతే ఇది యాప్స్‌కి, మీడియాస్‌కి, డైలీ టాస్క్‌కి చాలా మంచి స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా చూసుకుంటే 50+2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఫోటోస్ క్వాలిటీ కానివ్వండి, నార్మల్ ఫోటోస్ తీసుకునే వాళ్ళకైతే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది ఇది మీకు. అండ్ బ్యాటరీ చూసుకుంటే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే 14999 అయితే ఉంది. ఒక మంచి డిజైన్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఆప్షన్ కావాలంటే మాత్రం ఇందులోకి వెళ్ళిపోవచ్చు. ఇది 1000 ఆఫ్ కూడా ఉన్నట్టుంది కార్డ్ మీద. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, కింద లింక్స్ ఇస్తాను. సో లాస్ట్ మొబైల్ చూసుకుంటే మనకి లావా బ్లేజ్ డ్యూయో అయితే ఉంటుంది. ఇది ఇండియన్ బ్రాండ్ మనది. మన ఇండియన్ బ్రాండ్ కావాలనుకుంటే మాత్రం లావా బ్లేజ్ డ్యూయోకి వెళ్ళిపోండి. అది కూడా 15,000లో. డిస్‌ప్లే చూసుకుంటే 6.5 ఇంచ్ ఎఫ్హెచ్‌డి ప్లస్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లేతో వస్తుంది. అండ్ స్మూత్ అండ్ వైబ్రెంట్ విజువల్స్ అయితే ఉంటాయి మనకి ఇందులో. గేమింగ్‌కి కానివ్వండి, స్క్రోలింగ్‌కి కానివ్వండి, ఎక్కువ స్క్రోల్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ఉంటుంది ఇది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌తో వస్తుంది. డే టు డే బాగా యూజ్ చేసే వాళ్ళకైతే ఇది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇది 6+128 జీబీలో అవైలబుల్‌గా ఉంది. 8+128 జీబీలో కూడా అవైలబుల్‌గా ఉంది. సో మల్టీటాస్కింగ్, గేమింగ్‌కి కావాలంటే మాత్రం కొంచెం 8+128 జీబీ ప్రిఫర్ అయితే చేయండి. అండ్ కెమెరా చూసుకుంటే 64+2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్‌తో వస్తుంది. షార్ప్ అండ్ క్లియర్ ఫోటోస్ కావాలనుకుంటే మాత్రం దీనికైతే వెళ్ళిపోవచ్చు మీరు. బ్యాటరీ చూసుకుంటే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. చాలా ఫాస్ట్‌గా అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. అండ్ 1 డే ఫుల్ లాంగ్ డే అయితే మీకైతే ఈజీగా యూజ్ అయితే అవుతుంది. ప్రైస్ చూసుకుంటే 16,999 ఉంది. ఇంకొక 1000 ఎక్కువ పెట్టగలుగుతారు అనుకుంటే మాత్రమే దీనికెళ్ళండి. అండ్ ఆఫర్స్‌లో చూసుకుంటే మీకు ఈజీగా 15,000లో కూడా వస్తుంది. బట్ బెటర్ మీకు 16,999లో మాత్రం ఇది ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఆల్సో మీరు ఈ అన్ని మొబైల్స్‌లో ఏ మొబైల్ ప్రిఫర్ చేస్తారు? లేదా ఈ ప్రైస్ రేంజ్‌లో ఇంకా ది బెస్ట్ మొబైల్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. స్టార్టింగ్ చెప్పాను కదా, మీరు ఏ కామెంట్స్ చేసినా కూడా నేను ప్రతి సండే దాని మీద అయితే ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే. అండ్ ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, స్టే సేఫ్.